దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని, వాక్యం చదివారని, ప్రార్థన చేశారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడైనటువంటి యాకోబు తెలియచేసినటువంటి మాటలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. అనేక సమయాలలో ఏదైనా చిన్న కష్టము వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు కంగారు పడుతూ ఉంటాం. ఏం చేయాలో తెలియదు మనకు. అటువంటి పరిస్థితులలో వాక్యం తెలియజేస్తూ ఉంది, నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలంట. ప్రార్థన మనము చేసినప్పుడు మనకు దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కంగారు పడవద్దు, కానీ దేవుని దగ్గరకు రండి. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాక్యం తెలియజేస్తూ ఉంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిజమే, మనము మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పుకున్నప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వారు వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. దావీదు జీవితంలో శత్రువులు తనను చుట్టుముట్టినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. దానియేలు జీవితంలో శ్రమ రాబోతూ ఉందని తెలిసి ప్రార్థన చేశాడు. అన్న శ్రమ పడినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. వీరందరి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, వారికి సహాయం చేశాడు, వారిని విడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు కూడా ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఒకవేళ బలహీనత, లేకపోతే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏ సమస్య మీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ కష్టము మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి. ప్రభుతో చెప్పుకోండి, ప్రార్థన చేయండి, ప్రభుకు తెలియచేయండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి. ప్రార్థన మానవద్దు. దేవుడితో సమయాన్ని గడపండి. ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. మాకు కష్టము వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రార్థన చేయమని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. మా జీవితంలో ప్రభు మేము కూడా కంగారు పడకుండా, కృంగిపోకుండా, మా కష్టాలలో మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి, మీ దగ్గర చెప్పుకునే కృపను మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.